నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. ప్రస్తుతానికి నేను కొండాపూర్లో ఉన్న కన్సీవా ఫెర్టిలిటీ హాస్పిటల్లో ఉన్నాను. సో నాతో పాటు డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. చాలా మందికి ఎగ్ ఫ్రీజింగ్కి సంబంధించిన చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎగ్ ఫ్రీజింగ్ అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేయాలి, ఏ వయసులో చేస్తే మంచిది, అండ్ ఎగ్ క్వాలిటీగా ఉందా లేదా అని ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది, ఎగ్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలా రకరకాల డౌట్లు అడుగుతుంటుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీస్ వరకే ఆగిన ఎగ్ ఫ్రీజింగ్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు దీని గురించి అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ దాంతోపాటు హెల్త్ వైజ్ గా మనం చూసుకుని ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుందన్న వాటిపైన డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎగ్ ఫ్రీజింగ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. బట్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆ పద్ధతిని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పుట్టే పిల్లలు కావచ్చు, లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసే పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో ఆ పార్ట్నర్స్, వాళ్ళ హెల్త్ కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అండ్ ఎగ్ ఫ్రీజింగ్ ఏ వయసు వాళ్ళు చేయాలి? ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం పేపర్స్ లో చదివేవాళ్ళం, అంటే ఈ పలానా సెలబ్రిటీ చేసుకున్నారు అని చెప్పి. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది, అంటే లేట్ 20s లో కానివ్వండి, ఎర్లీ 30s లో, లేదంటే లేట్ 30s లో కూడా చాలా మంది వస్తున్నారు. మాకు ఫ్రీజింగ్ చేసుకోవాలనుకుంటున్నాము, దాన్ని అసలు ఎందుకు చేసుకోవాలి, లేదంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎస్. సో ఈ ఫ్రీజింగ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న సైన్స్ బిహైండ్ ఇట్, అసలు ఎందుకు చేసుకోవడం అనే దాని గురించి మాట్లాడదామండి. సో నార్మల్గా ఏంటంటే ఫీమేల్స్ చూసుకున్నట్టయితే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఎగ్ కౌంట్ అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు కొన్ని మిలియన్స్ లో ఉంటుంది, ఒక 7 to 8 millions అనేది ఉంటుంది. పుట్టగానే అది ఆల్మోస్ట్ 2 millions కి ఎగ్ కౌంట్ అనేది పడిపోతుంది. ఈ ఎగ్ కౌంట్ అనేది ఇట్స్ లైక్ బ్యాంక్ లో మనం మనీ దాచుకున్నట్టు, ఇంకా మనీ పెరిగేది ఉండదు. సో ఆ మనీ తగ్గుతూనే ఉండడం తప్ప మనం ఇంకేం దానిలో మనం ఎవ్రీ మంత్ డిపాజిట్ చేసేది ఉండదు. సో ఎవరైతే ఆ బేబీ పుట్టగానే 2 millions కి ఆ అకౌంట్ అనేది పడిపోతుంది కదా, సో అది వన్స్ పెద్ద మనిషి అవ్వగానే కొన్ని లక్షల్లోకి వచ్చేస్తుందండి. అండ్ అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ పోతూ ఉంటాయి. అలా ఎప్పటి వరకే అంటే మెనోపాజ్ వచ్చే వరకు. సో ఒక 50 years కి మెనోపాజ్ వచ్చింది అనుకోండి, ఆ టైంకి ఆల్మోస్ట్ ఒక 1000 వరకు ఎగ్స్ అనేవి పడిపోయి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఈ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎగ్ కౌంట్ తగ్గడం అనేది సహజం, యాజ్ వెల్ as క్వాలిటీ. అంటే యంగ్ ఏజ్లో చూసుకున్నట్టయితే క్వాలిటీ ఇష్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి ఎగ్స్లో. అదే వయసు పెరుగుతుంటే ఎస్పెషలీ 35-37 years తర్వాత ఏంటంటే క్వాలిటీలో కూడా ఇష్యూస్ చూస్తుంటాం. సో ఇలా ఈ ఇష్యూస్ చూడడము, దానివల్ల బేబీస్ పుట్టినప్పుడు ఒక్కొక్కసారి అవయవ లోపాలతో పుట్టడము, జెనెటిక్ లోపాలతో పుట్టడము, సో ఇలా ఇష్యూస్ చూస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓకే 35 years 37 years తో ఇష్యూస్ వస్తున్నాయి. సపోజ్ ఒక ఫీమేల్ ఉంది, షీఈస్ 30-31 years ఆర్ 35 years లోపల ఉంది. ఇప్పుడే ఆల్రెడీ ఇంకా మ్యారేజ్ అనేది సెటిల్ అవ్వలేదు, షీఈస్ వెయిటింగ్ ఫర్ హర్ మిస్టర్ రైట్. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది దానికి ఈ సొల్యూషన్ అనేది వచ్చిందండి, ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది. సో ఈ ఎగ్స్ అనేవి ఇప్పుడు ఫ్రీజ్ చేసుకొని దాని తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోండి, అవసరం ఉంటేనే. అది కూడా ఫస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ ద బయాలజికల్ క్లాక్. ఇందాక చెప్పినట్టు ఆ క్లాక్ అనేది ఎవరి కోసం ఆగదు, టిక్ టాక్ నడుస్తూనే ఉంటుంది. సో ఆ క్లాక్ని మనం జస్ట్ ఒక పాజ్ లాగా, సో మనకైతే ఏదైతే ఆ బ్యాంక్లో మనీ ఎవ్రీ మంత్ పోతూ ఉన్నాయో, ఒక మంత్ తీసి మనం దాన్ని సేఫ్లో పెట్టుకుంటున్నాడు, దాన్ని ఫ్రీజ్ చేసి పెడుతున్నాం ఆ అసెట్స్ని. సో ఇట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, ఆ ఉన్న మనీని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. సో దాన్ని మనం తర్వాత వాడొచ్చు, వాడకపోవచ్చు. డెఫినెట్గా ఫ్రీజింగ్ చేశారు కాబట్టి డెఫినెట్గా వాడాలని ఉండదండి. దాన్ని 30s కి ఫ్రీజ్ చేసుకున్నారు, 35-36 years కి ఇఫ్ షీ హెస్ ఫౌండ్ హర్ పార్ట్నర్, పెళ్ళి అయింది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఓకే, దాన్ని డిస్కార్డ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ వాళ్ళకి అప్పుడు ఆ టైంలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు తనకు ఆల్రెడీ అది ఫ్రీజ్ అయిపోయి ఉంది కాబట్టి ఆ యంగ్ ఏజ్లో ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ యూస్ చేస్తే ఈ ఇందాక మాట్లాడుకున్న నెంబర్ ఇష్యూస్ కానివ్వండి, క్వాలిటీ ఇష్యూస్ కానీ తగ్గుతాయి కాబట్టి. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. అంటే సోషల్ రీజన్స్ లో చూసుకుంటే ఇదండి. డిలే మ్యారేజెస్, సో ఎవరికైతే 30+ దాటినా ఇంకా పెళ్లిళ్ళు కొన్ని కారణాల వల్ల అవ్వకపోవడము ఏదో ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, ఫీమేల్స్ అందరూ కూడా ఒకప్పుడు అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు కూడా ఇండిపెండెంట్ ఉండాలనుకుంటున్నారు. సో అలా చూసుకున్నట్టయితే వాళ్ళకి చాలా స్ట్రెస్ అవుతుంది, ఇదా అదా. బికాస్ వన్స్ మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు దే షుడ్ అట్లీస్ట్ గివ్ 3-4 years ఆఫ్ దేర్ లైఫ్. సో ఆ టైంలో పీక్ కెరియర్లో ఉంటారు. సో అలాంటప్పుడు ఆ డైలమాలో ఉన్న వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అండి. ఏ వయసులో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎగ్ ఫ్రీజింగ్ కి వెళ్తే మంచిది అంటారు? అంటే ఎగ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉన్నాం కదా. సో ఇదొక బ్యాలెన్స్ అండి మళ్ళీ, బికాస్ మనం నడుచుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది జనరల్ గా అడ్వైస్ చేయము. ఇప్పుడు తను ఆల్రెడీ జస్ట్ ఎర్లీ 20s లో ఉన్నారు, మేబీ ఇంకో 5 years కి పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు మనం మళ్ళీ ఆలోచించుకోవాలి. ఐడియల్ గా ఏజ్ చూసుకున్నట్టయితే అంటే 20s లో ఇందాక అన్నట్టు క్వాలిటీ అనేది బెటర్ ఉంటుంది అండ్ ఎగ్ నెంబర్ కూడా ఎక్కువ ఉంటుందండి. సో అలాంటి అట్లీస్ట్ లేట్ 20s లో ఫ్రీజ్ చేసినప్పుడు మనకి ఎక్కువ నెంబర్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దట్ ఆ ఎక్కువ ఎగ్స్ లోంచి, బికాస్ మనం ఫ్రీజ్ చేసిన ఎగ్స్ అన్ని ఎంబ్రియోస్ లాగా మారవు, అన్ని బేబీస్ అవ్వవు. దానిలో ఓన్లీ ఏదైతే మంచి దానికి ఆ శక్తి ఉందో అది మాత్రమే ముందుకెళ్ళగలుగుతుంది. సో అలా ఎక్కువ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఎంబ్రియోస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీస్ దానిలోంచి
నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటుంది. వేరేస్ ఏజ్ ఎక్కువైనాక ఆల్రెడీ ఇప్పుడు 35+, 37+కి కూడా చేయొచ్చు. కానీ ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మల్టిపుల్ సైకిల్స్ వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. ఒక సైకిల్లో తక్కువ ఎగ్స్ రావచ్చు, అలాంటి వాళ్ళకి ఇంకొక సైకిల్ వెళ్ళడం, అట్లా రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది మనం చూసుకోవాలండి. ఏ ఏజ్కి అడ్వైస్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉందా, నాట్ జస్ట్ వచ్చారు చేసేద్దామని కాకుండా వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంది, ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంది, ఓవరాల్గా కండిషన్ అంతా చూసుకొని దాన్ని బట్టి అడ్వైస్ చేస్తాం. ఫ్రీజింగ్ ఏదైతే ఆప్షన్ ఉందో కొంతమందికి కెరియర్ వైజ్ గా కావచ్చు, లేదంటే డిలే మ్యారేజ్, అది ఒక సోషల్ రీజన్స్ అండి అవి. ఇంకొకటి మెడికల్ రీజన్స్ కూడా ఉంటాయి. సో మెడికల్ రీజన్స్ లో ఏంటంటే కొంతమందికి ఈ మధ్యలో ఎస్పెషల్లీ ఎక్కువ చూస్తున్నాయి ఏంటంటే యంగ్ ఏజ్ లో ఎగ్ కౌంట్ తగ్గిపోవడం, ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ ఆర్ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అంటున్నాం. నార్మల్గా ఇందాక చెప్పిన దానిలో ఏజ్ పెరుగుతుంటే ఎగ్ కౌంట్ తగ్గుతుంది. బట్ ఈ మధ్యలో ఏంటంటే బికాస్ మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఒక పేషెంట్ని మనం డయాగ్నోస్ చేసాము, ఆల్రెడీ 20s ఉన్నారు వాళ్ళు, 25 years, బట్ ఎగ్ కౌంట్ ఆల్రెడీ చాలా తగ్గిపోయింది. స్కాన్ చేస్తే 1 or 2 eggs కనిపిస్తున్నాయి. AMH టెస్ట్ అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో చూస్తే అది కూడా చాలా తగ్గింది. వాళ్ళు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇది ఒకటి బెస్ట్ సొల్యూషన్ అండి. సో ఉన్న ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవసరమైతే 1 cycle 2 cycles అవి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ దాన్ని మనం ఆ పోయే ఎగ్స్ ని మనం కొన్ని ప్రిజర్వ్ చేసుకున్నట్టు. అలాగే ఇంకొక కండిషన్ ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది. సో అది కూడా అంతే, ఎండోమెట్రియల్ టిష్యూ అంటే ఓవరీస్ అన్ని అటాక్ అయిపోతాయి, ఆ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది అటాక్ చేస్తుంది. సో అలా చేసినప్పుడు కూడా ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుందండి డ్రాస్టిక్ గా. సో అలా సివియర్ గా ఎండోమెట్రియోసిస్ ఉంది, ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళకి ఇంకొక సొల్యూషన్ లాగా ఉంటుంది. యాజ్ వెల్ as ఏదైనా సర్జరీస్ అయినా, ఓవరీలో ఎక్కువగా సర్జరీస్, ఊరుకొక సిస్ట్లు ఫామ్ అయిన సర్జరీస్ చేయడం, అట్లా చేసినప్పుడు కూడా ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో అలాంటి వాళ్ళకి, లేదంటే కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్స్ ఉంటాయండి, సో వాళ్ళకు కూడా అంతే ఓవేరియన్ టిష్యూ అంటే యూస్ఫుల్ ట్రీట్మెంట్. సో వాళ్ళకి ఏంటంటే మనము ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసే ముందే ఈ ఎగ్స్ అనేవి కొన్న ఫ్రీజ్ చేసి పెట్టుకొని ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది డ్రాస్టిక్ గా పడిపోతుంది ఆ టైంకి. అలా ఉన్నప్పుడు ఈ ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఈ 2 reasons ఉంటాయి అనమాట, మెడికల్ రీజన్స్ యాజ్ వెల్ as సోషల్ రీజన్స్. సో మీరు అన్నట్టుగానే ఏ కారణం వల్ల అయినా సరే ఎగ్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు ఎగ్ యొక్క కాల పరిమితి ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే దానికి కూడా కొంత టైం అనేది ఉంటూ ఉంటుంది కదా, ఎక్కువ ఇయర్స్ మనం ఉంచొచ్చు అంటారు అసలు? సో అకార్డింగ్ టు మనకి లా ప్రకారం 10 years వరకు పర్మిషన్ ఉందండి. ఒకవేళ 10 years పైన కూడా ఇంకా ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఎర్లీ 20s లో ఫ్రీజ్ చేసుకున్నారు, 35 కూడా దే ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఇంకా పోస్ట్పోన్ చేసుకోవాలి ఫ్రీజింగ్ అనుకుంటే మాత్రం మళ్ళీ అప్రోప్రియేట్ అథారిటీ త్రూ వెళ్ళి ఇంకా దాన్ని కూడా పొడిగించుకోవచ్చు. కానీ లా ప్రకారం 10 years వరకు అయితే మినిమం చేసుకోవచ్చు. 10 years వరకు ఉంచిన ఎగ్ యొక్క క్వాలిటీ కావచ్చు, పుట్టే పిల్లలు కావచ్చు, ఏ విధంగా ఉంటుందంటే అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుండే అవకాశం ఉంటుందా? పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా? ఒకటండి, ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు చాలా అంటే ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది, ఓవరాల్ వరల్డ్ వైడ్ చాలా స్టడీస్ చేశారు. ఈ ఫ్రీజింగ్ ఏంటంటే మనము ఏదైతే ఎగ్స్ తీసుకుంటామో దానిలో మంచి క్వాలిటీ ఎగ్స్ అన్ని చూసుకొని దాన్ని ఫాస్ట్ ఫ్రీజింగ్ చేస్తాం, విట్రిఫికేషన్ అని అంటారు. సో దాని లోపల ఆ ఫ్రీజింగ్ చేసి ఆ -196 degrees సెంటిగ్రేడ్ దగ్గర దాన్ని ఫ్రీజ్ చేసి పెడతాం. సో అలా చేసినప్పుడు దాన్ని ఇంకా మనం రోజు టచ్ చేయడం అని ఉండదు, ఊరుకుకే బయటికి తీసి లోపల పెట్టి అలా చేయడం ఉండదు. ఒక్కసారి ఫ్రీజ్ చేసామంటే టిల్ ద పేషెంట్ కమ్స్ అండ్ నాకు యూస్ చేసుకోవాలనుకుంటున్నాను అనేటప్పుడు బయటికి తీస్తాం తప్ప మనం దాన్ని ఇంకా డిస్టర్బ్ చెయ్యం. అది కంటిన్యూస్గా ఆ టెంపరేచర్లో మెయింటైన్ అయి ఉంటుంది. సో ఒకసారి ఫ్రీజ్ చేసామంటే 1 year తర్వాత తీసినా 10 years తర్వాత తీసినా దాని ఇది తగ్గేది ఉండదండి, క్వాలిటీ తగ్గడము అలాంటిది ఏమి ఉండదు. బికాస్ చాలా మంది ఇన్ఫాక్ట్ మన దగ్గర కూడా చేశారు ఆల్రెడీ, ఒక 4-5 years కింద ఫ్రీజ్ చేసుకొని వచ్చి చూసుకున్న వాళ్ళు. అంటే చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వీ వాంట్ టు యూజ్ దోస్ బికాస్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే IVF ప్రాసెస్ లో ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేస్తాం. ఫస్ట్ బేబీ ఒక 5 years 6 years అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వస్తారు. సో అది ఆల్రెడీ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోనే కదా, అక్కడ ఎంబ్రియోన్ బదులు ఇక్కడ ఎగ్ ఫ్రీజ్ చేస్తున్నట్టు. సో ఆల్రెడీ పార్ట్నర్ ఉన్న వాళ్ళు ఎంబ్రియోస్ కూడా ఫ్రీజ్ చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము, లేదంటే తర్వాత యూజ్ చేసుకుంటామని ఫ్రీజ్ చేసి పెడతారు. అండ్ సెకండ్ బేబీస్ వస్తుంటారు, చాలా మంది హెల్దీగా ఉంటారు. సో దానివల్ల అబ్నార్మాలిటీస్ ఉండడం అట్లయితే ఏమి ఉండదండి, ప్రాపర్ గా చేసినట్టయితే. ఎగ్ ఫ్రీజ్ చేసిన పేరెంట్ ఒకవేళ మనం కనుక చూస్తే తల్లికి ఎటువంటి అంటే ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు, ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్ గా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ గా ఎలా ఉన్నారు అండ్ ఎమోషనల్ గా ఎలా ఉన్నారు అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళ కండిషన్ కి అంటే ఫ్రీజింగ్ కోసం వస్తున్నారంటే ఇట్ గివ్స్ దెమ్ అ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పొచ్చు. అంటే ఒకసారి ఫ్రీజ్ చేసుకున్నాక ఆ ప్రెషర్ అనేది తగ్గిపోద్ది. కానీ చాలా మంది ఎమోషనల్ గా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా నేను కరెక్టే చేస్తున్నానా, ఇది నాకు అవసరమా, లేదంటే ఇలా చేసిన తర్వాత నాకు నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ అనేది. కొంతమందికి దిల్ బి వెరీ లైక్ ఎంపవర్డ్ ఉంటారు, కొంతమంది స్టిల్ యాంగ్షియస్. అదైతే డెఫినెట్ గా ఉంటుంది. సో దాన్ని కూడా మనం డీల్ చేస్తూ ఉండాలండి. అండ్ అందుకనే చెప్తుంటాం టేక్ యువర్ టైం అని చెప్తాం. బికాజ్ వాళ్ళు వెంటనే వచ్చి, బికాజ్ అది డబ్బులతో కూడుకున్నది కాబట్టి
అన్నీ ఓకే ఉంటేనే మనం జనరల్గా స్టార్ట్ చేయమని చెప్పుకుంటాం. అలాగే ఫిజికల్గా చూసుకున్నట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ టెంపరీ అండి. నార్మల్గా ఈ ప్రొసీజర్ అనేది ఒక 15 daysలో అయిపోతుంది. అండ్ ఆ 15 daysలోనే ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం పొట్ట ఉబ్బరంగా అనిపించడము, లైట్గా పెయిన్ ఉండడం, ఇంజెక్షన్ పెయిన్, కొంచెం హెవీనెస్ ఉండడం పొట్టలో, అలా కొన్ని టెంపరీ ఇష్యూస్ మాత్రమే ఉంటాయి అంతే. వన్స్ పికప్ అంతా అయిపోయి ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత పీరియడ్ వచ్చింది అనే వరకు కొంచెం ఇష్యూ ఉండొచ్చు తప్ప అదేం లాంగ్ టర్మ్ గా ఫిజికల్ గా ఏమి ఇష్యూస్ అయితే ఉండవండి. సో అది చాలా క్లియర్ గా ప్రూవ్ అయింది. కానీ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎమోషనల్ గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళ సొల్యూషన్ ఇప్పుడు ఎక్స్ తగ్గినాయని చెప్పగానే వాళ్ళు ఎమోషనల్ గా రెడీ అవ్వలేరు. అంటే నాకు యంగ్ ఏజ్ మనం ఎందుకు తగ్గినా ఇప్పుడే అనేది వాళ్ళు దాన్ని ఓకే ఈవెన్ దో దే మైట్ బి రెడీ టు గో ఫర్ అ ట్రీట్మెంట్, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా మనం టైం ఇవ్వాలన్నమాట దానికి. సో అది చూసుకుంటూ ఈ ట్రీట్మెంట్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ ఎవరైతే చేయాలి అనుకుంటూ ఉంటారో కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంటాయి, కొంతమందికి పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివి మనం చూస్తూ ఉంటుంటాము. అలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ లో ఏమైనా అంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? వాళ్ళు అసలు చేయొచ్చా ఎగ్ ఫ్రీజింగ్? సో నార్మల్ గా ఏ ట్రీట్మెంట్ అయినా అండి, మనం ఏదైనా ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తున్నామంటే ఫస్ట్ బేసిక్ తన హెల్త్ ఎలా ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మేజర్ గా ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, లేదంటే థైరాయిడ్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ అది కరెక్షన్ చేసిన తర్వాతనే జనరల్ గా అడ్వైస్ చేస్తాం ఏ ట్రీట్మెంట్ అయినా. ఇప్పుడు తన ఐవీఎఫ్ వెళ్ళాలనుకున్నా కూడా మరీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం జనరల్ గా వెళ్ళలేం. సో సోషల్ రీజన్స్ అనుకోండి, మనం పోస్ట్పోన్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా మనం వాళ్ళ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని ట్రీట్ చేసుకొని ముందుకెళ్తాం. బట్ ఏదైతే మెడికల్ రీజన్స్ వల్ల చేస్తున్నాం మనము, అంటే ఇప్పుడు సపోజ్ పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్స్ అని చేస్తుంటాం. నార్మల్గా ఏంటంటే ఈ ఏదైనా ఫ్రీజింగ్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని Day 2 చేస్తాం. బట్ ఎవరికైతే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చి ఆ పీరియడ్ తర్వాత ఇంకో 15 days వెయిట్ చేయమంటే వాళ్ళు అంత డిలే చేయలేరు ట్రీట్మెంట్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ టైమ్ ఆఫ్ ద సైకిల్లో అయినా వాళ్ళు వచ్చినప్పుడు మనం స్కాన్ చూసుకొని ఏదైతే ఎగ్స్ ఉన్నాయో దాని మీద ఎఫెక్ట్ కోసం అనేసి ర్యాండమ్ స్టార్ట్, అంటే ఏ టైంతో సంబంధం లేకుండా చేయొచ్చు. కానీ అలానే ఆ ర్యాండమ్ స్టార్ట్ అందరి మీద చేయలేము మనం. ఏదైతే ఇట్లా స్పెషల్ అంటే ఎవరికైతే వాళ్ళకి టైం లేదో, థైరాయిడ్ ట్రీట్మెంటో లేదంటే ఇంకేదైనా కానీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం, బట్ వాళ్ళకి పోస్ట్పోన్ చేసే టైం ఉండదు అనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా వాళ్ళు వచ్చినప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఏ ఇండికేషన్ తో చేస్తున్నారనే దాన్ని బట్టి మనకు టైం ఉంది అని అంటే మాత్రం ప్రాపర్ గా వాళ్ళు ఫిట్ ఉన్నప్పుడే మనం ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. లేదు ఒకవేళ మనకి అంత టైం లేదు, ఇష్యూస్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టైం అన్నప్పుడు మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. డెఫినెట్ గా మ్యామ్, ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అండ్ అపోహలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. మాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, లేదంటే మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఇంకేవో పెళ్లి డిలే అవుతుంది, పెళ్ళైన ప్రెగ్నెన్సీ. బట్ దిస్ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండి, అదైతే ఫర్ ష్యూర్ చెప్పొచ్చు. అంటే ఒక అష్యూరెన్స్ వస్తుంది వాళ్ళకి, ఓకే అది డెఫినెట్ గా వాళ్ళు వాడాలని రూల్ లేదు, అది వాడొచ్చు వాడాలనుకుంటే, లేదంటే అసలుగా వచ్చినా దాన్ని డిస్కార్డ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి వచ్చే ఫ్రీడమ్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక 31 year old ఫీమేల్ కి వెన్ షీఈస్ గోయింగ్ అహెడ్ ఇన్ హర్ కెరియర్, ఇదా అదా అనేది ఒక డైలమా లేకుండా, యా ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఎవర్ షీఈస్ రెడీ ఫర్ ఇట్ అప్పుడే షీ కెన్ గో ఫర్ ద ప్రెగ్నెన్సీ అనమాట. డెఫినెట్ గా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో దానికన్నా ముందు చాలా మంది మాకు హెల్త్ అంతా బాగుంది బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, మేము చాలా ట్రై చేస్తూ ఉన్నాము, మాకు ఇష్యూ ఏంటో అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటుంటారు. లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసాము, ఫర్టిలిటీ అనగానే ఇక్కడికి రాగానే ఐవీఎఫ్ చేస్తారన్నది ఏమి ఉండదు, కొంత చెకప్లు చేసి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంటామని మీరు చెప్తున్నారు. ఎవరైతే మన ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో థైరాయిడ్ ఉన్నా, లేదంటే పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, లేదా ఇంకా ఇతర గర్భాశయానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా మన దగ్గర అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, మనం ట్రీట్ చేస్తామా? ఎస్ అండి, అంటే ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని మనం ట్రీట్ చేస్తాం, అండ్ యాజ్ వెల్ as మేల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మన దగ్గర ఆండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. నాట్ జస్ట్ ఫిజికల్ ఇష్యూస్, సైకలాజికల్, ఎమోషనల్ ఇష్యూస్ కూడా మనం సాల్వ్ చేయగలుగుతాము. అంటే వాళ్ళకి ప్రాపర్ గా టైం ఇచ్చి మనం వాళ్ళతో మాట్లాడి అసలు ఇష్యూ ఏంటి అనేది చూసుకొని ఒక డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి దానికి ఏం ట్రీట్మెంట్స్, మీరు అన్నట్టు ఇదర్ జస్ట్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వడమే ఇష్యూ అనుకోండి దాన్ని ట్రీట్ చేయడం, లేదంటే థైరాయిడ్ ఇష్యూ అనుకోండి దాన్ని ట్రీట్ చేయడం, ఆర్ ఏమైనా మేజర్గా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు దానికి ఏమేమి సొల్యూషన్స్ ఉంటాయని చెప్పడం కూడా మనం చేస్తాం జనరల్లీ. సో ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేకుండా, అంటే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారు అట్లాంటిది మాత్రం అదొక పెద్ద అపోహ మాత్రం అట్లాంటివి పెట్టుకోకుండా రావచ్చు. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో ఎగ్ ఫ్రీజింగ్ సంబంధించి ఫర్దర్గా మీకు ఇంకే డౌట్స్ ఉన్నా డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. అండ్ దానికన్నా ముందు ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటుంటారో, కొన్ని ఇయర్స్ అయిపోయింది మాకు ఇంకా డిలే అవుతూ ఉంది బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకునే వాళ్ళు, చిన్న మైన్యూట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఇక్కడికి రాగానే ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ అనేది ఏమీ ఉండదు. కొన్నిసార్లు కొంత ట్రీట్మెంట్ చేసి మెంటల్గా ఏమన్నా సఫర్ అవుతూ ఉన్నారా, ఫిజికల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా, లేదంటే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెకప్ చేసిన తర్వాత మాత్రమే ప్రొసీజర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు కనుక కన్సీవాలో కనుక ఒకసారి చూపించుకోవాలి అనుకున్నా, లేదా స్ఫూర్తి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.